హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మా అక్కకి డాక్టరేట్ వచ్చిందన్నమాట. యాక్చువల్గా ఇండియాలో ఫస్ట్ ఉమెన్కి వచ్చిందన్నమాట డాక్టరేట్, అది కూడా మార్షల్ ఆర్ట్స్. అందరికీ పేరు తెలిసే ఉంటుంది, కవిత టెక్నికల్ అకాడమీ, కవిత స్పోర్ట్స్ జిమ్ అనేది. ఎక్కడ చూసినా ఎవరికైనా తెలుస్తుంది కవిత అంటే. సో ఈరోజు మా అక్కని కలిసేసి ఎలా వచ్చింది ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, లెట్స్ వాచ్. హాయ్ అక్క. అండ్ ఇప్పుడు వచ్చేసి డాక్టర్ కవిత అక్క అనాలి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మా అందరికీ ఫుల్ ఫ్యామిలీలో ఫుల్ హ్యాపీ అనమాట డాక్టరేట్ రావడం అక్కకి. ఎంత హ్యాపీ అంటే చూడ ఒక రేంజ్లో హ్యాపీ. యాక్చువల్గా ఇండియాలో ఫస్ట్ ఉమెన్కి వచ్చిందన్నమాట మార్షల్ ఆర్ట్స్. ఇప్పటివరకు ఎవరికి రాలే. నార్మల్గా డాక్టరేట్ అంటే ఏమనుకుంటాం, డాక్టర్ ఎంబీబీఎస్ చేస్తే వస్తుంది అనుకుంటాం, లేదంటే పిహెచ్డీ చేస్తే వస్తుంది అనుకుంటాం కదా. సో ఫస్ట్ టైం మార్షల్ ఆర్ట్స్లో మా అక్కకి డాక్టరేట్ వచ్చిందన్నమాట. ఎప్పుడు కవితక్క పిలుస్తాం. సో ఇప్పటి నుంచి మేము డాక్టర్ కవితక్క అని పిలవాలన్నమాట. సో మాకు హ్యాపీనెస్ కోసం ఒక చిన్న గిఫ్ట్ అక్క మీకోసం. ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. ఇది ఒక్క నీకోసం తిరుపతి నుంచి దేవుడు ఆశీస్సులతో ఇంకా మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళాలని. జిమ్ స్టార్టింగ్ లో సాయిబాబాని ఇచ్చారు, అందుకే 5 floors ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఇస్తే 7. ఇంకా మంచి పొజిషన్, చాలా మందికి హెల్ప్ అవ్వాలి, చాలా మందికి ఇన్స్పిరేషన్ మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అక్క మీ డాక్టరేట్ జర్నీ మా అందరికి చెప్తారా? మా సబ్స్క్రైబర్స్ అందరికి చాలా మందికి అడగాలని ఉంది, ఎలా వచ్చింది డాక్టరేట్, ఎలా వెళ్ళారు మీరు అనేది కొంచెం చెప్తారా? డెఫినెట్లీ. మాకు తెలుసున్న సార్ ఉన్నారు, యోగా సార్. అతను లాస్ట్ ఇయర్ డాక్టరేట్ తీసుకున్నారనమాట. ఎలా వచ్చింది సార్ అని నేను అడిగాను. అంటే ఇలా మాకు యోగాలో డాక్టరేట్ వచ్చింది మేడం అని చెప్పారు. కోయంబత్తూరులో ఉంటారు ఆ సార్. ఇదే ఎవ్రీ ఇయర్ ఇలా ఉంటుంది, మీరు మార్షల్ ఆర్ట్స్లో ట్రై చేయండి, నాకన్నా చాలా అవార్డ్స్ మెడల్స్ మీకు వచ్చాయని చెప్పారు. మాకేమొస్తుంది సార్ అంత పెద్ద అవార్డు? లేదు మేడం, ట్రై చేయండి, నెక్స్ట్ ఇయర్ పడుతుంది మొన్న చెప్పారనమాట. ఇలా అప్లై చేయండి అంటే నా సర్టిఫికేట్స్, నా అవార్డ్స్ ఎవ్రీథింగ్ నేను ఆ సార్కు సెండ్ చేశాను. అతను అప్రూవ్ చేశారనమాట. నేను సెలెక్ట్ అయిన తర్వాత లెటర్ పంపించారు. ఫస్ట్ ఆ సార్కే చెప్పాలి థ్యాంక్స్ అనేది. ఓకే, సో అంటే ఇందులో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయి అనమాట, సెలెక్షన్ అవుతాము ఏంటి అనే కేటగిరీస్ ఉంటాయి అనమాట. సో ఓకే, సో చాలా మంది ఫస్ట్ అయితే మిమ్మల్ని చూసి జిమ్ కి జాయిన్ అవ్వడము అలా చేశారు. సో అంటే ఇప్పుడు డాక్టరేట్ అవ్వాలంటే కూడా అంటే లేడీస్ కూడా అవ్వచ్చు. సో వాళ్ళకి ఎలాంటి టిప్స్ చెప్తారు? ఇప్పుడు కొంతమంది ఓన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు. సో అంటే ఎందులో అయినా ఏ కేటగిరీలో వస్తుందా, లేదంటే ఓన్లీ సంథింగ్ స్పెషల్గా ఉండాలి? అంటే ఇప్పుడు మనము కొంచెం మంది సొసైటీకి హెల్పింగ్, ఫుడ్ డొనేట్ చేయడము, లేదంటే టెంపుల్స్ కట్టించడము, లేదంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు పెట్టడము. అంటే కొంచెం మంది డాక్టర్స్ వచ్చారు అక్కడికి, డిఫరెంట్ ఎక్కువ సర్జరీలు, ఫ్రీ సర్జరీలు చేయడము, హార్ట్ సర్జరీలు అని, అలా డిఫరెంట్ క్యాండిడేట్స్ అక్కడికి వచ్చారు. నాకు ఎలా అంటే మార్షల్ ఆర్ట్స్లో ఇన్ని ఇయర్స్ మార్షల్ ఆర్ట్స్లో ఒక అమ్మాయి ఇన్ని అవార్డ్స్, మెడల్స్, సర్టిఫికేట్స్ ఫస్ట్ టైం అనమాట రావడం. మళ్ళీ నేను 4-5 years పాపను ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జర్నీ ఎప్పుడూ ఆపలేదు. ఇప్పుడు నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇవ్వబట్టి 25 years అయింది. నేను 10 years పాపను ఉన్నప్పుడు, నేను 7th 8th క్లాస్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను కోచింగ్ ఇవ్వడం. సో అదే లాస్ట్ టైం కూడా చూసాం కదా, మీరు ఎన్నో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ రావడం అంటే పెద్ద అచీవ్మెంట్. సో మీకు ఎన్నో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి, ఎన్నో లిమ్కా అవార్డ్స్, ఎన్నో చాలా అవార్డ్స్ వచ్చాయి, డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఫైనల్ అచీవ్మెంట్ డాక్టరేట్ వచ్చింది. సో మీ నెక్స్ట్ అచీవ్మెంట్ ఏంటి, మీ నెక్స్ట్ గోల్? అది మనం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను డాక్టరేట్ వస్తాను నేను ఎప్పుడు కలగనలేదు అసలు. అది ఆటోమేటిక్గా అతను చెప్పడము, నేను అప్లై చేయడము, దానికి నేను సెలెక్ట్ అవ్వడము. ఒక 1 week ముందు లెటర్ వచ్చింది మాకు. ఆ లెటర్ రాగానే నేను సార్ వెళ్ళి అది రిసీవ్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది మాకు. అలా ఫ్యూచర్లో ఇంకా ఏ అవార్డ్స్ ఉన్నా ఏది ఉన్నా 99% నేను ట్రై చేస్తాను. అది మన హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంది రావడం అనేది. అండ్ హస్బెండ్ సపోర్ట్ కూడా, మా బావ సపోర్ట్ బాగా ఇస్తున్నారు. చాలా 100% అక్కడ నుంచే సపోర్ట్. ఎందుకంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను నేర్పించాను, ఫ్యామిలీ సపోర్ట్ కంపల్సరీ. అత్తమ్మ కానీ, మా హస్బెండ్ కానీ, మా మదర్ వాళ్ళు కానీ చాలా హెల్పింగ్. వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మొన్న నేను వెళ్ళి అవార్డు తీసుకొని రాగలిగాను. ఎందుకంటే ఇప్పుడు జిమ్, అకాడమీ, బయట స్కూల్స్ ఇవన్నీ మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. ఒక
ఒక 50% సార్ చూసుకుంటున్నారు కాబట్టి 50% నేను చూసుకోగలుగుతున్నాను. ఇప్పుడు చాలా మంది లేడీస్ కి టాలెంట్ ఉంటుంది, బట్ ఫ్యామిలీ సపోర్ట్ లేక ఆగిపోతుంటారు అక్కడ. అయిపోతే ఒక్కసారి మ్యారేజ్ అయిపోయాక సో మీకు మాత్రం మంచి సపోర్ట్ దొరికింది. అండ్ అందరికి అలా సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ప్రతి ఒక్క హస్బెండ్ అర్థం చేసుకొని వాళ్ళకి ఏ టాలెంట్ ఉంది ఫస్ట్ అది గుర్తించాలి. అమ్మాయికి టైలరింగ్లో ఉంది, టైలరింగ్లో ముందుకు వెళ్ళాలి. బ్యూటీషియన్లో ఉంది, దాంట్లో వెళ్ళాలి. ఇంకేదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఉంది, ఏం చేస్తే బాగుంటుంది. ప్రతి ఒక్క లేడీ ఏదైనా ఒకటి పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తుంటే అది ఆటోమేటిక్గా గుర్తింపు అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు డాక్టర్ చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ జస్ట్ బీరోలో ఉండడం వరకే అయిపోతుంది. అలా కాకుండా ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ కానీ అత్తమామని కానీ ఒప్పించి వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు చాలా మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళు చాలా మంది వర్క్ చేస్తుంటారు. సొసైటీకి చేస్తున్నాము లేదు అని తెలియదు, మనకి యాక్చువల్గా వర్క్ చేస్తుంటారు, వాళ్ళు ఓన్గా చేస్తుంటారు. బట్ సొసైటీకి హెల్ప్ చేస్తేనే మనకు అనేది గుర్తింపు అనేది వస్తుంది. ఇప్పుడు కొంతమంది జాబ్స్ చేస్తుంటారు, కొంతమంది వాళ్ళు ఓన్గా చేస్తుంటారు, బట్ కొంతమంది వేరే వాళ్ళకి జాబ్స్ ఇస్తుంటారు. ఒక జాబ్ అనేది ఇస్తుంటే అప్పుడు దెన్ వీ విల్ నో ఇన్ టు ద సొసైటీ. అదే మా అక్క చేసింది అనమాట. సో ఫస్ట్ జస్ట్ స్కూల్లో వర్క్ చేశారు, ఆ స్కూల్ నుంచి తను ఓన్గా స్టార్ట్ చేసేసి ఇప్పుడు ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తున్నారు. ఎన్నో జాబ్స్ వచ్చాయి నాకు. గన్మెన్ అని, రైల్వే, ఆర్టీసీ, పోలీస్ డిపార్ట్మెంట్, గన్మెన్, ఫైట్ మాస్టర్ అని. నాకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ఫర్ కోచింగ్ ఫీల్డ్. మనం నేర్చుకుంది నలుగురికి నేర్పించాలి, అది ఉపయోగపడాలి. ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళాను అనుకో, ఈ ఫీల్డ్లోకి రాలేను. ఈ ఫీల్డ్లో వెళ్ళి కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నా స్టూడెంట్స్ నేషనల్స్, ఇంటర్నేషనల్స్ అండ్ ఒలింపిక్ స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ నేషనల్స్ ఆడారు, ఇంటర్నేషనల్స్ ఆడారు. నెక్స్ట్ మా టార్గెట్ అనేది ఒలింపిక్స్. మేము ఆడలేకపోయాము, మా స్టూడెంట్స్ నన్న మేము ఆడిపించాలి. అది గ్రేట్. యాక్చువల్గా ఒలింపిక్స్లో వెళ్ళాలి అనేది నెక్స్ట్ గోల్ కదా. సో సక్సెస్ఫుల్ అవ్వాలి అక్కడ కూడా డెఫినెట్గా. అక్కడ కూడా డాక్టర్ కవిత అనేది మేము వినాలి. సో ఇంకా పెద్ద హై స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను అక్క. సో అక్క మీకు ఏమన్నా డాక్టరేట్ అనేది ఇచ్చారు కదా, సో అవార్డు ఎలా ఉంటుంది ఒక్కసారి చూడాలని ఉంది, ఒకసారి పట్టుకోవాలని ఉంది నాకు. ఓకే ఓకే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు మెడల్ ఫ్రంట్, ఇది బ్యాక్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు అక్కడ నుంచి గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ నుంచి వచ్చిన డాక్టరేట్. ఇది ఇక్కడ నువ్వు చదవచ్చు, హెల్పింగ్ దాని గురించి అని ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు డాక్టరేట్ మార్షల్ ఆర్ట్స్. చాలా బాగుంది అక్క, ఇది చూస్తుంటే ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. హాయ్ బావా. హాయ్. సో అక్కకి డాక్టరేట్ వచ్చింది, మీ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. గ్రేట్ వైఫ్ దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా 100% క్లాసెస్కి, దీనికి మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి. అవును. సో ఇంకా ఇలా నెక్స్ట్ ప్లాన్ ఏంటి? డాక్టరేట్ ఎంకరేజ్ చేయడానికి ఏం చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఓకే, దట్స్ గ్రేట్ బావా. హలో అక్క, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు జిమ్ కూడా ఉంది కదా, సో ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే ట్రైన్ చేస్తారు, ఓన్లీ ఫర్ లేడీస్. సో ఎలాంటి ఏజ్ వాళ్ళు వస్తారు, అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు? 16+, 16 to 60, 70 years వరకు వస్తారు. ఓకే. సో ఎలాంటి ప్రాబ్లం పైన ఎక్కువ జిమ్కి అనేది జాయిన్ అవుతారు? అంటే కొంచెం మంది వెయిట్ లాస్ కోసం వస్తారు, ఫిట్నెస్ కోసం వస్తారు, వెయిట్ గెయిన్ కోసం వస్తారు, హైట్ గ్రోత్ కోసం వస్తారు. సమ్ లేడీస్ హెల్త్ ఇష్యూస్, పీసీఓడి కానీ వేరే పిల్లలు పుట్టట్లేదు, అలా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటివి కూడా ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా క్యూర్ అవుతాయి. ఫిట్నెస్ సో మెడిసిన్ యూస్ చేస్తూ అలా కూడా చేయొచ్చు. మేము ఫస్ట్ అప్లికేషన్ తీసుకునే ముందే అడుగుతాం వాళ్ళకు. హెల్త్ ఇష్యూస్ ఒక కాలం ఉంటుంది. ఇప్పుడు కొంచెం మందికి సర్జరీలు అవుతాయి, కొంచెం మంది బండి పైన పడి లెగ్ సర్జరీ, రాడ్ ఉండడము,
అపెండిక్స్ అవ్వడము, చాలా లేడీస్ హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళకి చేపిస్తాయి. ఇప్పుడు నా జిమ్లో ఎలా అంటే తల్లి కూతుర్లు వస్తారు, అత్త కోడళ్ళు వస్తారు, అమ్మమ్మ మన్మరాలు వస్తారు. మన్మరాలకు తగ్గట్టుగా ఆమె ఎక్సర్సైజ్, వాళ్ళ నాన్నమ్మకు తగ్గట్టుగా అమ్మమ్మ తగ్గట్టుగా వాళ్ళ ఎక్సర్సైజ్. ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే 24 అవర్స్లో 1 అవర్ కంపల్సరీ మనము ఎక్సర్సైజ్కి అనేది స్పెండ్ చేయాలి. ఎందుకంటే మనము తిన్నది డైజెషన్ కావాలంటే కంపల్సరీ. ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తున్నాయి. 90% నా జిమ్కి వచ్చేవాళ్ళు అంత సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్ వల్ల ఏమవుతుంది, 8 to 10 అవర్స్ కూర్చొని ఉంటున్నారు, కంప్లీట్గా ఆ సిట్టింగ్లో ఉంటున్నారు. ఆ సిట్టింగ్లో ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఫిట్నెస్ ఒక 1 అవర్ చేశారనుకోండి, మెంటల్లీ ఫిజికల్లీ ఫిట్ అయిపోతారు. ఇప్పుడు కొంచెంమంది ఇప్పుడు సాఫ్ట్వేరే కాకుండా హౌస్ వైఫ్స్ ఉన్నారు, కంప్లీట్గా ఇంట్లోనే ఉంటారు. అంటే వంట చేయడము, పిల్లలకు బాక్స్ కట్టడము, హస్బెండ్కి చేయడము, అత్త మామకి చేయడం, ఇవే కంప్లీట్. ఒక 1 అవర్ ఇక్కడికి వచ్చారనుకోండి, కొంచెం వాళ్ళకి బయటకు వచ్చిన ఫ్రీడమ్ ఉంటుంది, కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడం, ఒక నలుగురితో మాట్లాడడం. వాళ్ళు ఇప్పుడు వాకింగ్ పరంగా వెళ్ళొచ్చు. వాకింగ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్ వెళ్ళేటప్పుడు ఏం లేదు, వచ్చే వరకు ఇంట్లో ఉన్న వాళ్ళకు టెన్షన్ అనమాట. ఎలా అంటే వాకింగ్కి వెళ్ళారు, ఏ కుక్క వెనుకబడ్డదా, బైక్ వచ్చి గుద్దిపోయిందా, చైన్ చీటర్స్ ఎక్కువైపోయారు, కిడ్నాప్స్ ఎక్కువైపోతున్నాయి. ఇవన్నీ వల్ల అమ్మాయిలను కానీ ఏజ్డ్ వాళ్ళని వాకింగ్ కూడా పంపించట్లేదు. వాళ్ళకి ఎలా ఉంటుంది ఫిట్నెస్ అనేది. అందుకే ఇక్కడ పెద్ద అమౌంట్ 1000 రూపీస్ పే చేస్తే వాళ్ళకి ఫిట్నెస్ వస్తుంది, కోచ్ ఉంటారు, డైట్ చెప్తారు, వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి ఏజ్ వైజ్గా ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాము. ఇప్పుడు హాస్పిటల్ ఎలాగో ఇది కూడా సేమ్, ఫిట్నెస్ కూడా అలాగే. మనము ఫిట్నెస్గా ఉండే హాస్పిటల్ అవసరం లేదు. దీనికి 1 అవర్ ఇప్పుడు టైం స్పెండ్ చేస్తే ఫ్యూచర్లో హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేదు. మనం ఫిట్గా ఉంటేనే కదా మనం ఏ వర్క్ అయినా చేయాలంటే. సో డైలీ ఎంతమంది వస్తారు? మార్నింగ్ ఈవినింగ్ ఓపెన్ ఉంటుందా? మార్నింగ్ మేము 5:40కి ఓపెన్ చేసేస్తాము, 12 వరకు ఉంటుంది. ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఉంటుంది. టోటల్ 10 అవర్స్ ఓపెన్ ఉంటుంది. ఎవరికి ఏ టైంలో కంఫర్టబుల్ ఉంటే ఆ టైంకి వచ్చేస్తారు. బ్యాచ్కి వచ్చేసి 10 to 15 మెంబర్సే తీసుకుంటాం, లిమిట్ అనమాట. ఎందుకంటే మేము వాళ్ళ పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రతి ఒక్క కస్టమర్కు ఫుల్గా చేయిస్తాం. ఎందుకంటే వాళ్ళు పెట్టిన అమౌంట్కి డబల్ వర్త్ మేము ఇస్తాం. మేము ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చెయ్యం, మౌత్ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు మీకు మంచిగా అనిపించింది, మీరు ఆటోమేటిక్గా ఇంకో నలుగురిని తీసుకొని వస్తారు. అలా మౌత్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. పర్సనల్ ట్రైనింగ్ లాగా ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు వేరే జిమ్లో ఎలా ఉంటుంది, పర్సనల్ ట్రైనింగ్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటూ ఉంటారు. మన దగ్గర అలాంటిది ఉండదు. ఒక్క ఫీజులోనే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ చేపిస్తాం. ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే ఇక్కడ డే వైజ్గా ఫ్లోరింగ్ వర్కౌట్స్ ఉంటాయి. మండే వచ్చేసి ఒక వెరైటీ, ట్యూస్డే ఒకటి, వెనస్డే ఒకటి, అలా డే వైజ్గా వాళ్ళకి టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారంగా 1 అవర్ కార్డియో చేస్తారు, ½ an hour ఫ్లోరింగ్ వర్కౌట్ చేస్తారు. డైలీ 1.5 hours చేపిస్తాం. 1.5 hours చేసినాక కూడా వాళ్ళకి స్టామినా ఉందనుకోండి, ఇంకొక ½ an hour కూడా వాళ్ళకి చేపిస్తాం అనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అందరూ 99% మన ఏరియా వాళ్ళే. వాళ్ళ పిల్లలందరూ మన తైకొండకు వస్తూ ఉంటారు. లేడీస్ జిమ్ పెట్టడానికి మెయిన్ కారణము ఉమెన్స్ గురించి. ఎందుకంటే ఉమెన్స్ బయటకు వెళ్ళి జెంట్స్ జిమ్లో చేయాలంటే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు పర్సనల్గా కోచ్తో మాట్లాడలేరు. అందుకని చెప్పేసి మాకు ఇక్కడ ఉన్నారనుకో లేడీ కోచే ఉంటారు. ఏది ఉన్నా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా ఒక సిస్టర్ లాగా ఎక్స్ప్లెయిన్ చేయమంటాను, వాళ్ళ తగ్గట్టుగా మేము ఎక్సర్సైజ్ చేయించడం. సో ఎంతమంది ట్రైనర్స్, పర్సనల్ ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ? ఇక్కడ ట్రైనర్స్ నేను ఉంటాను, ఇంకో కోచ్ సృజన ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ మేమే చూసుకుంటూ ఉంటాము. ఎంత కోచెస్ ఉన్నా నేను కంప్లీట్గా జిమ్లో టైం స్పెండ్ చేస్తాను. మిగతా టైంలో నేను స్కూల్స్ రౌండ్స్ అవన్నీ వేస్తూ ఉంటాను. వాళ్ళకు పర్సనల్గా మేము దగ్గరుండి నేర్పిస్తాం. మా దగ్గర వచ్చేసి 100 above కస్టమర్స్ వస్తారు. మా వదిన చెప్పిన ఎక్స్పీరియన్స్ చూశారు కదా. సో నాకైతే తను మాట్లాడుతుంటే నేను ఎప్పుడు జాయిన్ అవుతానని ఉంది, బట్ ఇక్కడ నియర్ బై లేను కాబట్టి చాలా కష్టం. సో మీరు నియర్ బై రామంతపూర్లో ఉన్న వాళ్ళకి లేడీస్గా, ఎస్పెషల్లీ లేడీస్కి ఈ జిమ్ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వండి. అండ్ ఇక్కడ ఏంటంటే చాలామందిని తీసుకోవడం, ఓన్లీ లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. సో మీ రామంతపూర్ వాళ్ళైతే చాలా లక్కీ అని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఫిట్నెస్ కావాలి అనుకుంటే కనుక వెంటనే కవిత ఫిట్నెస్ జిమ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.
కోసం మంచి వీడియో ఇచ్చాను కదా, అందరికీ చాలా మందికి తెలుస్తుంది, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అన్ని క్లారిఫై అయిపోతాయి ఇప్పుడు. అండ్ వన్స్ అగైన్ చాలా పెద్ద కంగ్రాచులేషన్స్ అక్క, ఇంత పెద్ద అచీవ్మెంట్. గ్రేట్ అచీవ్మెంట్. థ్యాంక్ యూ అక్క. ఓకే నాన్న.